మాట వినట్లేదేమో, జాగ్రత్త, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఒక్క మాట మనకి అసలు మన మంచి చెప్పేవాడు ఒకడు ఉన్నాడంటే మనకు అదృష్టమా కాదా చెప్పండి? అది ఒకసారి గుండెల నిండా గుండెల మీద చేసుకు చెప్పండి. మన మంచి కోరి చెప్పేవాడు ఒకడు ఉన్నాడంటే అది మన అదృష్టమా కాదా చెప్పండి ఒకసారి. అందరిని అడుగుతున్నా, ఎవరికైనా పని ఉందా అసలు? నువ్వు ఎలా పోతే నాకేంది, నువ్వు ఎలా పోతే నాకెందుకు చెప్పు, నాకు నీకన్నా సంబంధం ఉందా, నువ్వు చచ్చిపోయావు నాకేమన్నా నష్టమా, నువ్వు మంచిగా బతికావు నాకేమన్నా లాభమా, నువ్వు గొప్ప స్థితిలో ఎదిగావు నాకేమన్నా వస్తుందా, నువ్వు అదో పాతాలని పోయావు నేనేమైనా కోల్పోతానా? అసలు నీ గురించి ఆలోచించాలంటే నీ మీద ఎంత ప్రేమ ఉండాలి? నీ మీద ఎంత ప్రేమ ఉంటే నీ కోసం మాట్లాడతారు. నీ మీద ప్రేమ లేకుండా నీ కోసం ఎవరైనా మాట్లాడతాడా? నీ గురించి అసలు కనీసం కొంచెం అయినా ప్రేమ ఉంటేనేనా నీకు మంచి చెప్తారు? నీకు చెప్తున్నాడంటే నీ మీద మంచి ఉంది కాదు. అందుకే బైబిల్ గ్రంథంలో ఉత్తమమైన మాట రాయబడింది, మేలు కోరిన స్నేహితుడు గాయం చేస్తాడు. అంటే కొంత కఠినంగా మాట్లాడినా, నేను తిట్టినా, నేను కొట్టినా, నీ గురించి నీకు బుద్ధి చెప్పినా, నీకు హితో పలికినా, నీకు మంచి చెప్పినా నువ్వు బాగుపడాలని కోరుకుంటున్నాడు మనస్ఫూర్తిగా. వాడు సేవకుడు కావచ్చు, నీకు చెప్తున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే నీ మంచి కోరుకునేవాడు నీ మంచి చెప్తాడు, నీ కోసం ఆలోచిస్తాడు. అసలు నీ కోసం ఆలోచించే మనిషి ఉండడం నీకు ఎంత అదృష్టం. అది నీ కోసం మాట్లాడే ఒక మనిషి ఉండడం ఎంత అదృష్టం నీకు. అది నువ్వు బాగుండాలని కోరుకుని ప్రార్థన చేసేవాడు, బుద్ధి చెప్పేవాడు ఒకడు ఉంటే ఎంత అదృష్టం నీకు. అది గుర్తించరు చాలా మంది. అరే నా కోసమే కదా చెప్తున్నారు, నా మంచి కోసమే కదా, నేను బాగుపడాలనే కదా, నా కుటుంబం బాగుపడాలనే కదా, నా జీవితం బాగుపడాలనే కదా, ఇదంతా నా కోసమే కదా అని ఒక్కసారి పాజిటివ్ కార్నర్ లో మనసు